ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడ చూసినా ఒకటే వార్త, అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అలాగే మిగతా వార్షిప్స్ తో సహా ఇరాన్ వైపు మళ్లించింది. అండ్ ఆల్సో మనం ఈ వీడియోలో ఇంకోటి మాట్లాడుకుందాం. ఇరాన్ అఫీషియల్ గా ఒప్పుకున్న ఒక దారుణమైన నిజం. ట్రంప్ రీసెంట్ గా ఒక మాట అన్నాడు, అర్మడాని ఇరాన్ వైపు పంపించాను అని. అర్మడా అంటే ఏదో ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మాత్రమే కాదు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తో పాటు మిగతా పవర్ఫుల్ వార్షిప్స్ ఉంటాయి. అవన్నీ టుగెదర్ కలిపితే మనం అర్మడా అని పిలవచ్చు. క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అని కూడా అంటారు. అందులో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అలాగే లాజిస్టిక్ షిప్స్, డెస్ట్రాయర్స్ అలాగే ఇది ఏమంటారు ఫైటర్ జెట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ వాటితో పాటు మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, గైడెడ్ మిసైల్స్ ని అటాక్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఎక్విప్మెంట్స్ చాలా అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి. దీని ద్వారా ఇరాన్ లో ఏ ప్లేస్ అయినా స్ట్రైక్ చేసే కెపాసిటీ అమెరికాకు ఉంది. ట్రంప్ ఇరాన్ ని ఉద్దేశించి అంటాడు, ఇంతకు ముందు చూశారు కదా మా పవర్ ని, ఇప్పుడు మీరు డీల్ కి ఒప్పుకోండి లేకపోతే అంతకన్నా దారుణమైన అటాక్ చేస్తాము అని. ఇంతకు ముందు చేసిన అటాక్ ఏంటి అంటే మనకు గుర్తుంటే ఐ థింక్ ఇదే ఇయర్ జూన్ 2025 జూన్ అనుకుంటాను, ఈ ఇరాన్ లో ఉండే న్యూక్లియర్ సైట్స్ పై బాంబింగ్ చేశాడు B2 బాంబర్ తో. అది కూడా మనం కవర్ చేసాం ఇదే ఛానల్లో. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడంటే అంతకన్నా దారుణమైన అటాక్ చేస్తాము, సిద్ధంగా ఉండండి అని. వీడియో కంటిన్యూ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి, రీచ్ ఉంటుంది. సో లెట్స్ కంటిన్యూ. ఇరాన్ తన న్యూక్లియర్ సైట్స్ ని మౌంటైన్స్ కింద చాలా లోపల దాచుంచింది. వాటిని స్ట్రైక్ చేయడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. ట్రంప్ ఇచ్చే ఈ వార్నింగ్ మేబీ ఒక ప్రెషర్ టాక్టిక్ అయి ఉండొచ్చు అని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ చెప్తున్నారు. బట్ యూ నెవర్ నో. ట్రంప్ అనేది వాడు తెలిసిందే మనకు, ఒక పిచ్చోడ్ లాగా ఎప్పుడు ఏం చేస్తాడో యూ కెన్ నెవర్ ప్రిడిక్ట్. ఇరాన్ లో జరుగుతున్న ప్రొటెస్ట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇంతకు ముందు వీడియోలో. అండ్ అఫీషియల్ గా ఇరాన్ ఒప్పుకున్న ఒక దారుణమైన నిజం ఏంటి అంటే, ఆ ప్రొటెస్ట్ చేస్తున్న ప్రొటెస్టర్స్ లో దాదాపు 3,000 మంది చనిపోయారు అని అఫీషియల్ గా ఒప్పుకుంది. 3,000 మెంబర్స్ చనిపోయారంటే ఒక్కసారి ఊహించుకోండి సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో. అండ్ ఈవెన్ కొన్ని సోర్సెస్ ఏమంటున్నాయంటే 3,000 కాదు 30,000 కంటే ఎక్కువ మందే చనిపోయారు అని. దట్ నెంబర్ ఇస్ స్కేరీ. ఇరాన్ కూడా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. అదేంటంటే మీరు కనుక మాపై స్ట్రైక్ చేస్తే మేము తెల్ అవీవ్ పైన అటాక్ చేస్తాం. తెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్ పై అటాక్ చేస్తాం అంటుంది. అండ్ ఈవెన్ కొత్తగా సీన్ లో ఎంట్రీ ఇచ్చింది యునైటెడ్ కింగ్డమ్ కూడా అమెరికాకి సపోర్ట్ గా వాళ్ళ ఫైటర్ జెట్స్ కావచ్చు, కొన్ని వార్షిప్స్ కావచ్చు మిడిల్ ఈస్ట్ లో డిప్లాయ్ చేసి ఉంచింది. ఇప్పుడు ఇదేదో USA వర్సెస్ ఇరాన్ కాదు, వెస్ట్ వర్సెస్ ఇరాన్. తెర వెనుక అంటే త్రూ డిప్లొమసీ అమెరికా ఇరాన్ ముందు 3 కండిషన్స్ పెట్టింది. కండిషన్ నెంబర్ 1, స్టాప్ యురేనియం ఎన్రిచ్మెంట్. అంటే మీరు ఏదైతే యురేనియం ని ఎన్రిచ్ చేస్తున్నారో న్యూక్లియర్ వెపన్ చేయడానికి, దాన్ని తక్షణమే ఆపేయండి అని. ఎందుకంటే యురేనియం ని కనుక 90% ఎన్రిచ్ చేయగలిగితే ఏ కంట్రీ అయినా కానీ న్యూక్లియర్ వెపన్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. అలా ఇరాన్ యురేనియం ఎన్రిచ్ చేయడం అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు వీళ్ళకి ఏమాత్రం నచ్చదు. కండిషన్ నెంబర్ 2, మిసైల్ రేంజ్ లిమిట్. అంటే ఇరాన్ కి అమెరికా పెట్టిన కండిషన్ ఇంకొకటి ఏంటంటే, మీరు మీ బాలిస్టిక్ మిసైల్స్ రేంజ్ ఏదైతే ఉందో దాన్ని లిమిట్ చేయండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమంటే అమెరికా ఈ డెసిజన్ ఏదైతే ఈ కండిషన్ ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్ ని దృష్టిలో పెట్టుకొని పెట్టింది కండిషన్. ఎందుకంటే ఇరాన్ కనుక వాళ్ళ మిసైల్ రేంజ్ కనుక తగ్గిస్తే ఆర్ ఉన్న మిసైల్స్ కౌంట్ తగ్గిస్తే ఖచ్చితంగా అది బెనిఫిట్ ఎవరికి? ఇజ్రాయెల్ కి. అప్పుడు ఇరాన్ పవర్ తక్కువ అయిపోతుంది. కండిషన్ నెంబర్ 3, ఎండ్ ప్రాక్సీ సపోర్ట్. అంటే అమెరికా ఇరాన్ కి ఏం చెప్తుంది అంటే, మీరు ఏదైతే ఇండైరెక్ట్ గా మిడిల్ ఈస్ట్ లో ఈ ప్రాక్సీ ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారు, లైక్ హమాస్ కావచ్చు, హౌతీస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, వీళ్ళకి ఇండైరెక్ట్ గా మనీ సప్లై కావచ్చు, వెపన్ సప్లై కావచ్చు, ఇవన్నీ చేయడం కంప్లీట్ గా ఆపేయండి అని. ఈ 3 కండిషన్స్ కి ఎందుకు ఇరాన్ ఒప్పుకోదనే దానికి మనం ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఏదైతే యురేనియం ఎన్రిచ్మెంట్ గురించి మాట్లాడారో, ఒకవేళ ఇరాన్ కనుక యురేనియం ఎన్రిచ్మెంట్ ఆపేస్తే అది జీవితంలో ఇంకా మళ్ళీ ఎప్పుడు న్యూక్లియర్ వెపన్ చేసే ఛాన్సే లేకుండా పోతుంది. అది ఇరాన్ కి చాలా పెద్ద దెబ్బ, ఆబ్వియస్లీ ఒప్పుకోదు. ఇక రెండవ కండిషన్ వచ్చేసి మిసైల్ రేంజ్ ని లిమిట్ చేయడం. ఒకవేళ మిసైల్ రేంజ్ లిమిట్ చేస్తే అది గ్రేట్ అడ్వాంటేజ్ ఇజ్రాయెల్ కి. ఇజ్రాయెల్ ఇక రెచ్చిపోతుంది ఇరాన్ పైన. ఆబ్వియస్లీ ఇరాన్ అది కోరుకోదు. అండ్ థర్డ్ కండిషన్ వచ్చేసి ప్రాక్సీస్ కి సపోర్ట్ చేయడం ఆపేస్తుందా అంటే లేదు. ఎందుకంటే ఈ ప్రాక్సీస్ కనుక సపోర్ట్ చేయకుండా ఉంటే మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ తన పట్టు, తన జియో పొలిటికల్ గా తన ఇంపార్టెన్స్ మొత్తం కోల్పోతుంది. అమెరికా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంత అర్జెంట్ గా ఇరాన్ పై ఎందుకు అంత ప్రెషర్ పెడుతుంది అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అమెరికాకి దొరికిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటి అంటే ఇరాన్ ఆల్రెడీ 60% యురేనియం ఎన్రిచ్ చేసేసిందని. అండ్ గుర్తుపెట్టుకోవాలి, యురేనియం 0% నుంచి 60% చేయడానికి చాలా సంవత్సరాలే పడుతుంది. కానీ 60% నుంచి 90% చేయడానికి కొన్ని వారాలు మాత్రమే పడతాయి. అంటే ఇరాన్ జస్ట్ కొన్ని వారాల దూరంలోనే ఉంది ఈ న్యూక్లియర్ వెపన్ చేయడానికి. అందుకే అమెరికా ఇంత తొందరపడుతుంది. వెనిజువేలాలో మదూరోని దించినంత ఈజీగా
ఇరాన్ లో ఖమేనీని దించలేమని అమెరికా కూడా తెలుసు. ఈవెన్ దో ఇరాన్ లో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, అల్లర్లు జరుగుతున్నాయి, ఫైనాన్షియల్ గా చాలా వీక్ గా ఉంది, అన్ని గందరగోళం ఉంది, నో డౌట్. కానీ ఇరాన్ లో టాప్ లెవెల్ గవర్నమెంట్ లో టాప్ క్రీమ్ లేయర్ ఏదైతే ఉందో అది చాలా యునైటెడ్ గా ఉంది అండ్ సుప్రీం లీడర్ కి సపోర్ట్ గా ఉంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్మీ ఇరాన్ది, వాళ్ళు కూడా చాలా లాయల్ గా ఉన్నారు వాళ్ళ సుప్రీం లీడర్ కి. సో నేచురల్ గా కనుక ఈ గవర్నమెంట్ కూలిపోవాలి అంటే అది చాలా అంటే చాలా కష్టం. ఇక మనం ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుకోవాలి, అదే యూరోప్స్ యూటర్న్. ఇంతకు ముందు వరకు ఇరాన్ విషయంలో యూరోపియన్ కంట్రీస్ చాలా సాఫ్ట్ గా ఉండేటివి. లేదు, ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, వీళ్ళ మధ్య ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి అనే ఒక సాఫ్ట్ స్టాన్స్ పెట్టుకునేది. బట్ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కూడా రివర్స్ అవుతున్నారు. ఫ్రాన్స్ ఏమో లేటెస్ట్ గా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ని ఉగ్రవాద సంస్థగా డిక్లేర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనింది. అండ్ ఫ్రాన్స్ కి సపోర్ట్ గా స్పెయిన్ నిలబడింది, ఈవెన్ జర్మనీ కూడా రెడీగా ఉంది. మనం ఇదంతా ఒక లార్జర్ పిక్చర్ గా చూస్తే ఇరాన్ కి పెద్ద సెట్ బ్యాక్ డిప్లొమాటిక్ లెవెల్లో, ఎందుకంటే మెల్లిగా ఇరాన్ చాలా దారుణంగా ఐసోలేట్ అవుతుంది. ఇక జర్మనీ ఛాన్సలర్ ఏమో ఏకంగా ఇరాన్ ని ఉద్దేశించి ఏమన్నారంటే ఇరాన్ కి రోజులు దగ్గర పడ్డాయి, రోజులు లెక్క పెట్టుకోవాలి అన్నారు. ఇది చెప్పాలంటే డిప్లొమాటిక్ లెవెల్లో చాలా పెద్ద స్టేట్మెంటే. ఒక కంట్రీ హెడ్ ఇంకో కంట్రీ ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, కంట్రీ హెడ్ అంటే ఐ మీన్ ఛాన్సలర్ వేరే కంట్రీని ఉద్దేశించి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం చాలా రేర్. ఇక ఇరాన్ ఒంటరి అయింది. ఇక పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటే నైబర్ ఇరాన్ కి, పాకిస్తాన్ ఏమాత్రం ఇరాన్ కి సపోర్ట్ గా లేదు, సైలెంట్ గా ఉంది ఈ విషయం మొత్తంలో. అక్కడ 3,000 మంది చనిపోయినా పాకిస్తాన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అదే గాజాలో చనిపోతే చాలా రెస్పాన్స్ ఇచ్చింది. ఇక్కడ నథింగ్ బట్ పాకిస్తాన్ ఒక అమెరికన్ పపెట్, పెంపుడు కుక్క అనొచ్చు. ఏది చెప్తే అది అమెరికా చేస్తుంది సైలెంట్ గా. అది ఇరాన్ కి అగేన్స్ట్ అయినా, అది ఆఫ్ఘనిస్తాన్ అయినా, ఇండియా అయినా, ఏదైనా సరే అమెరికా ఎటు వెళ్ళమంటే అటు వెళ్తుంది. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఖమేనీ కొడుకు ఫారిన్ కంట్రీస్ లో చాలా ఆస్తులే కూడగట్టుకున్నాడు అని అది బ్లూంబర్గ్ అనే ఒక సంస్థ రిపోర్ట్ పబ్లిష్ చేసింది. ఒకవైపేమో వాళ్ళ కరెన్సీ, ఇరాన్ కరెన్సీ దారుణంగా పడిపోయింది, ఇంకో వైపేమో ఇన్ఫ్లేషన్ గట్టిగా పెరిగిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ లో పబ్లిక్ ఏమో ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇరాన్ లో, కానీ ఇరాన్ లీడర్ కొడుకేమో ఫారిన్ కంట్రీలో అసెట్స్ పెట్టుకుంటున్నాడు. ఇవన్నీ చూస్తే కూడా ఇంకా ప్రజల కడుపు రగిలిపోతుంది అనడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. ఒకవేళ అమెరికా ఇరాన్ కి మధ్య యుద్ధమే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ప్రైజెస్ అనేవి చాలా వేగంగా పెరుగుతాయి. అది వరల్డ్ మొత్తానికి దెబ్బే అండ్ ఈవెన్ మనకు కూడా ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి. చూడాలి మళ్ళీ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.